హలో ఫ్రెండ్స్. తెలుగు సోషల్ మీడియాలో ఇప్పుడు ఒక చిన్నపాటి పెద్ద డిస్కషన్ అయితే జరుగుతుంది. అదేంటంటే తెలుగు యూట్యూబర్ సోనాలి సింగ్ అదే ప్లే లైక్ ఇన్కాగ్నిటీ ఛానల్లో ఉంటారు కదా, ఆమెకి అలాగే యాంకర్ యాక్ట్రెస్ విష్ణుప్రియ మధ్య ఒక కాంట్రవర్సీ అయితే నడుస్తుంది. యాక్చువల్గా ప్లే లైక్ ఇన్కాగ్నిటో ఛానల్లో ఒక వీడియోలో విష్ణుప్రియ గురించి మాట్లాడడం జరిగింది. అసలు ఆ వీడియోలో ఆమె ఏం చెప్పారు, విష్ణుప్రియ ఎందుకు సీరియస్ అయ్యారు, పోలీస్ కంప్లైంట్లో ఏం సెక్షన్స్ పెట్టారు, ఆ సెక్షన్స్కి ఎలాంటి శిక్ష పడుతుంది, ఇవన్నీ కూడా ఈరోజు వీడియోలో మనం కంప్లీట్గా తెలుసుకుందాం. లెట్స్ గెట్ ఇన్ టు ద షో. ఫస్ట్ కొంచెం బ్యాక్గ్రౌండ్ గురించి తెలుసుకుందాం. ప్లే లైక్ ఇన్కాగ్నిటో అంటే సోనాలి సింగ్. తెలుగు ఆడియన్స్కి ఈమె బాగా ఫెమిలియర్ ఫేస్. ఇనిషియల్గా తను గేమింగ్ వీడియోస్తో బాగా ఫేమస్ అయింది. తర్వాత రోస్టింగ్ వీడియోస్, రియాక్షన్ కంటెంట్, ఒమేగల్ వీడియోస్, మీమ్ స్టైల్ షార్ట్స్తో తను మంచి ఫ్యాన్ బేస్ని అయితే బిల్డ్ చేసుకుంది. ఎస్పెషల్లీ యూత్ ఆడియన్స్లో తన ఎనర్జెటిక్ తెలుగు స్లాంగ్, కామెడీ టైమింగ్, రోస్టింగ్ స్టైల్ వలన చాలా అంటే చాలా వైరల్ అయింది. ఇప్పుడు తన ఛానల్ మిలియన్స్ ఆఫ్ సబ్స్క్రైబర్స్ని క్రాస్ చేసింది. అండ్ తెలుగు యూట్యూబ్ రోస్టింగ్ స్పేస్లో వన్ ఆఫ్ ది టాప్ క్రియేటర్స్గా ఆమెను కన్సిడర్ చేస్తారు. ఇంక ఇటువైపు విష్ణుప్రియ యాంకర్గా, యాక్టర్గా తెలుగు ఆడియన్స్కి ఆల్రెడీ నోన్ పర్సనాలిటీ. టీవీ షోస్ లైక్ పోవే పోరా, అలాగే బిగ్ బాస్ షోస్, టీవీ ఈవెంట్స్, సోషల్ మీడియా కంటెంట్తో ఆమెకు కూడా చాలా అంటే చాలా స్ట్రాంగ్ ఫాలోయింగ్ అయితే ఉంది. బట్ రీసెంట్ టైమ్స్లో విష్ణుప్రియ సోషల్ మీడియా కంటెంట్ గురించి ఇంటర్నెట్లో మిక్స్డ్ డిస్కషన్స్ అయితే జరుగుతూ వచ్చాయి. పర్టికులర్గా ఇన్స్టాగ్రామ్ సబ్స్క్రిప్షన్ కంటెంట్, ఎక్స్క్లూజివ్ పోస్ట్, గ్లామర్ కంటెంట్ గురించి ఆన్లైన్లో డిబేట్స్ అయితే ఎక్కువగా జరుగుతున్నాయి. మెయిన్గా ఎస్ఎఫ్ఏ వాళ్ళు ఎప్పుడైతే విష్ణుప్రియ పైన కేసును ఫైల్ చేశారో ఆ టైం నుంచి విష్ణుప్రియ మీద సోషల్ మీడియాలో డిబేట్స్ అనేవి బాగా ఎక్కువగా జరుగుతున్నాయి. ఇదే క్రమంలో ప్లే లైక్ ఇన్కాగ్నిటో ఛానల్లో విష్ణుప్రియని ఉద్దేశిస్తూ ఒక వీడియో అయితే పెట్టడం జరిగింది. అండ్ ఈ వీడియోనే ఇప్పుడు కాంట్రవర్సీకి దారితీసింది. ఆ వీడియోలో విష్ణుప్రియ కంటెంట్ స్టైల్, సబ్స్క్రిప్షన్ మోడల్, ఆన్లైన్ ఇమేజ్ గురించి డిస్కషన్ అండ్ రోస్టింగ్ చేయడం జరిగింది. ఆమె వీడియోలో విష్ణుప్రియని ఉద్దేశిస్తూ ఇండైరెక్ట్గా ప్రాస్టిట్యూట్ అనే పదాన్ని వాడటం జరిగింది. అండ్ ఈ కామెంటే ఇప్పుడు సెన్సేషనల్గా మారింది. కొంతమంది ఏమంటారంటే ఇది నార్మల్ రోస్టింగ్ కంటెంట్ మాత్రమే అని చెప్పంటున్నారు. కానీ విష్ణుప్రియ సైడ్ నుంచి మాత్రం సీరియస్ అబ్జెక్షన్ అయితే వచ్చింది. ఆమె కంప్లైంట్ ప్రకారం ఆ వీడియోలో ఆమె క్యారెక్టర్ గురించి చీప్గా మాట్లాడారని, మిస్లీడింగ్ నెరేటివ్స్ క్రియేట్ చేశారని, స్పెక్యులేటివ్ కామెంటరీ చేశారని, పబ్లిక్ అవుట్రీచ్ క్రియేట్ చేయడానికి ట్రై చేశారని, ఆన్లైన్ ట్రోలింగ్ని ఎంకరేజ్ చేశారని చెప్పి ఎలిగేషన్ చేసింది. ఇక కంప్లైంట్లో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఆ వీడియో వలన ఆమె సోషల్ మీడియా పోస్ట్ కింద అబ్యూసివ్ కామెంట్స్, ట్రోలింగ్, క్యారెక్టర్ అటాక్స్, మెంటల్ డిస్ట్రెస్, రిప్యుటేషన్ డ్యామేజ్ జరిగిందని చెప్పి ఆమె మెన్షన్ చేశారు. సో ఇలా సింపుల్ యూట్యూబ్ రోస్ట్ లెవెల్ నుంచి డైరెక్ట్ లీగల్ మ్యాటర్గా ఈ వీడియో అయితే మారిపోయింది. తర్వాత విష్ణుప్రియ హైదరాబాద్లో మియాపూర్ పోలీస్ స్టేషన్లో అఫీషియల్ కంప్లైంట్ అయితే ఫైల్ చేశారు. పోలీసులకు ఇచ్చిన కంప్లైంట్ బేసిస్ మీద కేసునైతే రిజిస్టర్ చేశారు. ఇక్కడ మోస్ట్ డిస్కస్డ్ పాయింట్ ఏంటంటే ఐటీ యాక్ట్ సెక్షన్స్ 67 అండ్ 67A అప్లై చేశారని చెప్పి రిపోర్ట్స్ అయితే చెప్తున్నాయి. ఇది విన్నాక చాలా మందికి వచ్చిన డౌట్ ఏంటంటే అసలు ఈ సెక్షన్స్ అంటే ఏంటి? సింపుల్గా వీటి గురించి చెప్తాను చూడండి. సెక్షన్ 67 ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ అంటే ఎలక్ట్రానిక్ ఫామ్లో అబ్సిన్ కంటెంట్ని పబ్లిష్ చేయటం ఆర్ సర్క్యులేట్ చేయడానికి సంబంధించిన సెక్షన్నే 67 సెక్షన్ ఆఫ్ ఇన్ఫర్మేషనల్ టెక్నాలజీ యాక్ట్ అని చెప్పంటారు. సింపుల్గా చెప్పాలంటే ఆన్లైన్లో ఎవరినైనా ఉద్దేశించి వల్గర్గా చేసే కామెంట్స్కి ఈ సెక్షన్ అయితే వేస్తారు. అంటే వాళ్ళ మీద వల్గర్గా మాట్లాడటం కానీ లేదా సెక్షువల్ అఫెన్స్ చేయటం కానీ. మరి దీనికి పనిష్మెంట్ ఏముంటుందంటారా? దీనికి పనిష్మెంట్కి గాను జైలు శిక్ష అలాగే ఫైన్ కూడా ఉంటుంది. రిపోర్ట్స్ ప్రకారం ఈ సెక్షన్కి మ్యాక్సిమం 5 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడే అవకాశం అయితే ఉంది. బట్ ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే కోర్టే ఫైనల్గా డిసైడ్ చేస్తుంది కంటెంట్ డిఫెమేషనా లేదా జస్ట్ కామెంటరీ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అని. సో ఎఫ్ఐఆర్ ఫైల్ అయిందంటే ఆటోమేటిక్గా గిల్ట్ ప్రూవ్ అయినట్లయితే కాదు. ప్లే లైక్ ఇన్కాగ్నిటో నిందితురాలని ఆమెని జైల్లో వేస్తారని మాత్రం కాదు. జస్ట్ ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది, కోర్టులో కేసు అనేది నడుస్తుంది. ఫైనల్ జడ్జిమెంట్ని బట్టి అది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచా లేదా ఇన్కాగ్నిటో చేసిన కామెంట్స్ డిఫేమ్ చేసే విధంగా ఉందా అనేది కోర్టే డిసైడ్ చేస్తుంది. నెక్స్ట్ సెక్షన్ 67A. ఇది కొంచెం సీరియస్ సెక్షన్ అని చెప్పాలి. ఇది సెక్షువల్లీ ఎక్స్ప్లిసిట్ కంటెంట్ పబ్లిష్ చేయడం గురించి. రిపోర్ట్స్ ప్రకారం ఈ సెక్షన్లో పనిష్మెంట్ అనేది ఇంకా సివియర్గా ఉంటుంది. ఇక్కడ మ్యాక్సిమం 7 to 10 years వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. అలాగే పెద్ద మొత్తంలో అమౌంట్ని కూడా జరిమానా కింద కట్టాల్సి ఉంటుంది. అయితే ఇంటర్నెట్లో ఇప్పుడు జరుగుతున్న బిగ్గెస్ట్ డిబేట్ ఏంటంటే యాక్చువల్ సిచ్యువేషన్కి ఈ సెక్షన్స్ అప్లికబుల్లా కాదా అని. ఎందుకంటే కొంతమంది లీగల్ ఎక్స్పర్ట్స్ అండ్ సోషల్ మీడియా యూజర్స్ ఏం చెప్తున్నారంటే రోస్ట్ వీడియోస్ మీద డైరెక్ట్ 67 అండ్ 67A అప్లై చేయడం అనేది కాంట్రవర్షియల్ అని. బట్ పోలీస్ ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయ్యాకే మనకి క్లారిటీ అనేది వస్తుంది. ఇంకిటివైపు సోషల్ మీడియాలో రియాక్షన్స్ 2 సైడ్స్గా డివైడ్ అయ్యాయి.
కొంతమంది అయితే విష్ణుప్రియని సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళ పాయింట్ ఏంటంటే వ్యూస్ కోసం పర్సనల్గా అటాక్ చేయటం కరెక్ట్ కాదని, అలాగే డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్గా ఆమెను ప్రాస్టిట్యూట్తో పోల్చడం కరెక్ట్ కాదని, కంటెంట్ క్రియేటర్స్ రెస్పాన్సిబిలిటీతో మాట్లాడాలని, ఇలా వదిలేస్తే ఆన్లైన్ హెరాస్మెంట్ అనేది డేంజరస్ లెవెల్కి వెళ్ళిపోతుందని చెప్పి కొంతమంది విష్ణుప్రియని సపోర్ట్ చేసే వాళ్ళు వాళ్ళ ఒపీనియన్ని బయటపెట్టారు. అలాగే ఇటువైపు ప్లే లైక్ ఇన్కాగ్నిటో సపోర్టర్స్ మాత్రం డిఫరెంట్గా రియాక్ట్ అవుతూ వచ్చారు. వాళ్ళ ఆర్గ్యుమెంట్ ఏంటంటే రోస్టింగ్ అనేది యూట్యూబ్ కల్చర్లో చాలా కామన్, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది ఖచ్చితంగా ఉండాలి, అలాగే అందరూ కూడా క్రిటిసిజంని యాక్సెప్ట్ చేయాలని చెప్పి వాళ్ళు వాళ్ళ ఒపీనియన్ని బయటపెట్టారు. అండ్ నా ఒపీనియన్ ప్రకారం ప్లే లైక్ ఇన్కాగ్నిటో తన వీడియో ద్వారా ఏదో ఒక మెసేజ్ ఇద్దామని చెప్పి ప్రయత్నించారు. బట్ అది ఫెయిల్ అయిందని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే అక్కడ తను విష్ణుప్రియని ఉద్దేశిస్తూ డైరెక్ట్గా అయినా ఇండైరెక్ట్గా అయినా ప్రాస్టిట్యూట్ అనే పదాన్ని వాడటం కరెక్ట్ కాదనేది నా ఒపీనియన్. ఎందుకంటే ఇప్పుడు సినిమాలో హీరోయిన్లు కూడా గ్లామర్గా కనిపిస్తూ ఉంటారు. అండ్ మనం హీరోయిన్స్ని చూడటానికి టికెట్లు కొనుక్కొని మరీ థియేటర్స్కి వెళ్తూ ఉంటాం. అఫ్ కోర్స్ కొంతమంది హీరోల్ని చూడటానికి వెళ్తారు, వాళ్ళ ఫేవరెట్ హీరోస్ కోసం వెళ్తారు అనుకోండి. బట్ ఏదో ఒక అట్లీస్ట్ 5-10% మంది అయినా హీరోయిన్ని చూడటం కోసం, హీరోయిన్ గ్లామర్గా ఉందని చెప్పి చూడటం కోసం థియేటర్స్కి వెళ్తూ ఉంటారు. కొంతమంది అయితే ఎస్పెషల్లీ ఓన్లీ ఐటమ్ సాంగ్స్ కోసమే థియేటర్స్కి వెళ్తూ ఉంటారు. సో అలాంటప్పుడు హీరోయిన్స్ని ఐటమ్ సాంగ్ చేసే వాళ్ళని ప్రాస్టిట్యూట్ అంటాం ఎంతవరకు కరెక్ట్ అంటారు? మేబీ ప్లే లైక్ ఇన్కాగ్నిటో విష్ణుప్రియ కంటే కరువు బ్యాచ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి వీడియోలో చెప్పుంటే బాగుండేదేమో అనేది నా ఒపీనియన్. అండ్ యాక్చువల్లీ తన వీడియోలో వాళ్ళ గురించి కూడా మాట్లాడటం జరిగింది. అండ్ విష్ణుప్రియతో పాటు వేరే వాళ్ళ గురించి కూడా ఆ వీడియోలో అయితే మాట్లాడటం జరిగింది. అండ్ అలాగే ఏ కంటెంట్కి కూడా జనాలు ఎలా కకృతి పడుతున్నారు అనేది కూడా తన ఆ వీడియోలో చెప్పడం జరిగింది. సో ఆ వీడియోలో ఆమె చెప్పిన పాయింట్స్ ఏవవుతున్నాయో అవి చాలా వరకు కరెక్ట్ ఉన్నాయి. కానీ తను ఓన్లీ విష్ణుప్రియని టార్గెట్ చేస్తూ ఆ పదాన్ని యూజ్ చేయడం అనేది కరెక్ట్ కాదని నా ఒపీనియన్. అండ్ ఈ పాయింటే విష్ణుప్రియకి కోపం కలిగించేలాగా చేసింది. అందుకే తను ప్లే లైక్ ఇన్కాగ్నిటో పైన కేసు అయితే పెట్టడం జరిగింది. అండ్ దాంతోపాటుగా విష్ణుప్రియ మీడియాతో మాట్లాడుతూ తనను వదిలే ప్రసక్తే లేదు, ఖచ్చితంగా కేసు పెట్టించి లోపలేస్తానని చెప్పి సీరియస్గా అయితే మాట్లాడటం జరిగింది. సో ఇది ఇంతే కంటిన్యూ అవుతుందా లేదనేది మనం వెయిట్ చేసి చూడాల్సిందే. ప్లే లైక్ ఇన్కాగ్నిటో చేసిన ఈ టాపిక్ ఏదైతే ఉందో ఇది చాలా అంటే చాలా మంచి టాపిక్. యాక్చువల్గా ఇలాంటి టాపిక్ని టచ్ చేసినందుకు మనం ఖచ్చితంగా అప్రిషియేట్ చేసే తీరాలి. కానీ తన ఒక్క పదం వాడకుండా ఉండాల్సింది. ఎస్పెషల్లీ ఒకే పర్సన్ని టార్గెట్ చేస్తూ ఈ పదాన్ని వాడకుండా ఉండాల్సింది. యాక్చువల్గా ఇన్స్టాగ్రామ్లో రోత్ అనేది చాలా అంటే చాలా ఎక్కువైపోయింది. సో దాన్ని కన్స్ట్రక్టివ్ వేలో క్రిటిసైజ్ చేస్తే బాగుండేది. బట్ ఇలా టార్గెట్ చేసి ఒకటే పర్సన్ మీద చెప్పటం, అలాగే ప్రాస్టిట్యూట్ అనే పదాన్ని యూజ్ చేయటం కరెక్ట్ కాదనేది నా ఒపీనియన్. సో ఇలాంటి అవేర్నెస్ టాపిక్లు చేసేటప్పుడు అప్పుడప్పుడు ఇలాంటి మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి. సో ఈ మిస్టేక్ని మిస్టేక్ లాగా చూస్తారా లేదా పెద్ద నేరంగా చూసి శిక్ష వేస్తారా లేదనేది మనం వెయిట్ చేసి చూడాల్సిందే. సో బేసిక్గా ఈ కాంట్రవర్సీ ఇప్పుడు రోస్టింగ్ లిమిట్స్, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఆన్లైన్ రెస్పాన్సిబిలిటీ, సైబర్ లాస్, క్రియేటర్ ఎథిక్స్ అనే టాపిక్ మీద బిగ్ డిస్కషన్ అయితే క్రియేట్ చేసింది. అండ్ ఇక్కడ విష్ణుప్రియ అంటున్న మాట ఏంటంటే సబ్స్క్రిప్షన్స్ ఉన్నాయని చెప్పి నన్ను ప్రాస్టిట్యూట్తో పోల్చారు. మరి తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో కూడా తను సబ్స్క్రిప్షన్ అనే ఆప్షన్ని ఎనేబుల్ చేసింది కదా, మరి దానికేమంటుందని చెప్పి ఆమె రివర్స్లో క్వశ్చన్ వేయడం జరిగింది. సో ఫైనల్గా చెప్పాలంటే ఒక యూట్యూబ్ వీడియోతో స్టార్ట్ అయిన ఇష్యూ ఇప్పుడు పోలీస్ కేసు లెవెల్కి అయితే వెళ్ళింది. విష్ణుప్రియ సైడ్ నుంచి డీఫేమ్ అలాగే హెరాస్మెంట్ ఆర్గ్యుమెంట్ అయితే జరుగుతుంది. ఇటువైపు ప్లే లైక్ ఇన్కాగ్నిటో సపోర్టర్ సైడ్ నుంచి అయితే కామెంటరీ అండ్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఆర్గ్యుమెంట్స్ అయితే బయటకు వస్తున్నాయి. అండ్ ఈ విషయం పైన ఇప్పటి వరకు ప్లే లైక్ ఇన్కాగ్నిటో ఛానల్లో రెస్పాన్స్ వీడియో అయితే రాలేదు. మేబీ అది వచ్చిన తర్వాత తన ఒపీనియన్ ఏంటో బయటపడుతుంది. అండ్ పోలీస్ ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయ్యాక దీని మీద ఇంకా క్లారిటీ అయితే రావచ్చు. బట్ ఈ ఇన్సిడెంట్ ఒకటి మాత్రం క్లియర్గా చెప్తుంది, సోషల్ మీడియాలో కంటెంట్ క్రియేట్ చేయటం ఈజీ అవ్వచ్చేమో కానీ లీగల్ కాన్సిక్వెన్సెస్ని ఫేస్ చేయటం మాత్రం చాలా అంటే చాలా సీరియస్గా ఉంటుంది. సో మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ చేయండి. రోస్టింగ్కి లిమిట్స్ ఉండాలా లేదా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఇంపార్టెంటా? అండ్ అలాగే వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, హైప్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. దాంతోపాటుగా మీరు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బై బై, హ్యావ్ ఎ నైస్ డే.